ఇప్పుడు ఆదుకుంది వాళ్ళే. మగాడిగా పుట్టిన తర్వాత ఈ కష్టాలన్నీ తప్పవు నాయనా. సంపాదించాల్సింది నువ్వే, పెంచాల్సింది నువ్వే, దొబ్బులు కాయాల్సింది కూడా నువ్వే. పండక్కింట్లో అందరికీ నువ్వే కొత్త బట్టలు కొంటావు, నువ్వు మాత్రం కొనుక్కో. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు, ఎప్పుడు ఆ పాత బట్టల్లోనే కనిపిస్తావు. అప్పుడు తెలుస్తుంది మీ నాన్న ఎప్పుడు చిరిగిపోయిన బనియంతో, అరిగిపోయిన చెప్పులతో ఎందుకు అలా సింపుల్ గా కనిపించేవాడో. ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నాన్న అయితే గాని మీ నాన్న అంటే ఏంటో నీకు అర్థం కాదు. 30 ఏళ్ళు నిండిన తర్వాత సడన్ గా చదువుకునే టైంలో బెల్ కొట్టే అటెండర్ గానీ, వాచ్మెన్ గానీ నీకు రోడ్డు మీద కనిపిస్తారు. చిన్న ఉద్యోగమని, తక్కువ జీతమని హేళన చేసి నువ్వే ఈరోజు అతన్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తావో చూడు. నీకంటే అతను ఎన్ని రెట్లు గొప్పవాడో ఇప్పుడు నీకెవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కాలం అన్నింటికీ సైలెంట్ గా సమాధానం ఇస్తుంది సోదరా. ఇది అర్థమైన రోజు నుండే నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. ఇక నుండే నీ అసలు జీవితం మొదలవుతుంది. ఇవన్నీ ఏ క్లాసులోనూ మీకు నేర్పరు తమ్ముడు. ఇక నుండైన వయసులో పెద్దవాళ్ళైన మీ నాన్నని, అటెండర్ని, వాచ్మెన్ని తక్కువగా చూడటం మానేయండి. గౌరవించడం నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.